వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ హోంమంత్రి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మీరు మీ యొక్క రాజకీయ అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి పనితీరు అంటే సుమారుగా 18 నెలలు అంత అయిందండి అది. అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం. నేను పర్సనల్గా చూసినట్టు రోజు టీవీలో ఏదో ఒక కార్యక్రమంలో ఉంటారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఉంటారేమో అని చూస్తున్నాడు. చూస్తే ఏదో ప్రోగ్రాంలో లండన్లోనో, విజయవాడలోనో, అమరావతో, లేదంటే పోలవరం ఏదో ఒకటండి, విశాఖపట్నం. అంటే ఆ చీఫ్ మినిస్టర్ అలా తిరుగుతుంటా ఉంటారండి ఇలాగ. మీరు తిరగచ్చు, దానికి ఏముంది, పర్యటించాల్సిందే, ఆయన చర్చించాల్సిందే, ఇవన్నీ ఉంటాయి కదా. అడ్మినిస్ట్రేషన్తో పాటు ఒక్కొక్కరి సౌలభ్యం ఒక్కొక్కరు చూసుకుంటారు. నేను మామూలుగా హోంమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా ఈ పేరోళ్ళు చాలా ఫైల్స్ వచ్చేటప్పుడు నేను ఎవ్రీడే చూడను, ఎవ్రీ వీకెండ్లో ఫైల్ అన్నీ పెట్టుకుంటాను. ఎందుకంటే సాటర్డే సండే ఖాళీగా ఉంటాం కాబట్టి, ప్రజలు వచ్చి కలిసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కాబట్టి సాటర్డే సండేలో కూర్చొని ఆ వారం ఫైళ్ళన్నీ క్లియర్ చేసేవాడిని. అంటే నేను నా సౌలభ్యం చూసుకున్నా. అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ సౌలభ్యం చూసుకొని ఫైళ్ళు క్లియర్ చేయాల్సిందే. ప్రజలతో కలవాల్సిందే కదా, తప్పదు కదా. ప్రజలతో కలవడం తప్పని ఎవరు అనలేం, కానీ ప్రజలతో కలవాల్సిందే, అడ్మినిస్టర్ చేయాల్సిందే. అవి ఒక్కొక్కరి శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను ఈ శైలి అవలంబించినాను కాబట్టి మీరే చేయమని ఎవరు చెప్పలేరు కదా. అది ఒక్కొక్కరి శైలి ఒక రకంగా ఉంటుంది. అంటే ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా రాత్రులు పగలనక అలాగా కలెక్టర్ కాన్ఫరెన్స్ అని, లేదంటే ఏదో కార్యకర్తలను, లేదంటే ప్రజలతో కలుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయనదో శైలి, ఈవినింగ్ 6 కల్లా ఆఫీస్ క్లోజ్ చేసినట్టు, 6కి అయితే ఇంకా ఆఫీస్ క్లోజ్ చేసేవారని అనేవారండి కొంతమంది. అదొక స్టైల్ మీరు చెప్పినట్టు. ఈవినింగ్ 6 కల్లా ఇంకా వర్క్లే ఉండకూడదండి. అట్లని కాదు, రాజకీయ నాయకుడు అన్నాక 24 అవర్స్ డ్యూటీనే కిందకే లెక్క వస్తుంది. ఈ అధికారులు అయితే మేము 10 గంటలకు ఆఫీసు పోతాం, 5 గంటలకు ముగించుకుంటాం అనే దానికి వాళ్ళకుంది ఆ సౌలభ్యం. ఈ రాజకీయ నాయకునికి ఆ సౌలభ్యం ఉండదు. ఈ ప్రజలు ఎప్పుడు వచ్చినా పలకరించాల్సిందే, ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని చూడాల్సిందే వస్తుంది. అందువల్ల వాళ్ళకు సమయం అనేది లేదు. ఆ విధంగా చూస్తే ఆయన కొంచెము ఓటమికి కారణం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం కూడా ఆయన 10 గంటలకు రావడము, 5 గంటలకు ముగించడము, ఈ కార్యక్రమంతోనే ప్రజలను కలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రజలను కలుస్తుంటే అంత చెడ్డ పేరు వచ్చిండదు. అతను చెప్పిన నవరత్నాల అవి అయితే ఇంప్లిమెంట్ చేసినాడు. అప్పటికి బాగా రాష్ట్రం ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు లేకుండా చేసినారు. దాంతోపాటు ఒక 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా చేసినారు. ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి తల్లికి ఆ అప్పులు తీర్చాలంటేనే సంవత్సరానికి 55,000 కోట్లు వడ్డీలు కంతులు అవుతున్నాయి. మళ్ళా జీతభత్యాలు పోతే ఇప్పుడు అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ డబ్బు మిగిలి లేదు. ఉన్నప్పుడు ఆయన ఖర్చు చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి తల్లికి ఆ డబ్బులు లేవు. ఈయన ఇబ్బందులు పడుతున్నారు, కొంచెం ఇబ్బందులు పడతా ఏదో లాక్కొస్తున్నాడు. అది నీవు పరిపాలన చూడాల్సిందే, ప్రజలను కలవాల్సిందే రాజకీయ నాయకుడు. అది సమయం అనేది దానికి ప్రత్యేకించి ఒక సమయం అనేది లేదు. ఎప్పుడు వచ్చినా చేయాల్సిందే కదా, తప్పదు. అది రాజకీయ నాయకుడు. మీకు అనిపిస్తుంది ఉద్యోగస్తులకైతే ఆ సమయ పాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఆ వర్క్ అంతా ఏంటి ఇంత కష్టపడుతున్నాడు అని అనిపిస్తాను మీకు ఎప్పుడన్నా? అంటే ఆయన కొంచెం మిగతా ముఖ్యమంత్రుల కంటే కాదు, ఆయన కొద్ది వర్కే పొద్దున రెడీ వచ్చినారంటే 8-9 గంటలకల్లా వచ్చే, రాత్రి 9 గంటలు కానీ 10 గంటలు కానీ పనులు అయిపోయినంత వరకు ఉంటారులేండి. అది ఆయనకు అలవాటు ఉంది. అవునండి. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని గురించి ఎక్కువ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకు అనిపించిందండి. ఆయన ఇంకా వర్క్ చేయాలి, ఇంకా కనబడాలి అని అనుకున్నట్టుగా నాకు అనిపించిందండి. మీరు అనుకోవచ్చు, కానీ ఆయన వచ్చి ఒక మంత్రి, కాకపోతే ఆయన జనసేన పార్టీ, ఆయన పార్టీ తరఫున ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక ప్రాధాన్యత అనేది ఆయనకు ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కానీ
ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రికి ఆ గౌరవం ఇస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్కు ఆ గౌరవం ఇస్తున్నారు. ఇప్పటికైతే అవినాభావ సంబంధం. ఆయన పరిపాలన అంటే గనక ఆయన ఒక మంత్రి కాబట్టి మామూలుగా ఆయన మంత్రి శాఖలోనే ఆ శాఖలోనే ఉండే సమస్యలు పరిష్కరించాల్సిందండి. రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడచ్చు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడచ్చు, ఇతర వేదికల మీద మాట్లాడచ్చు, అది తప్పేమి లేదు. అంటే ప్రజలు నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలు ఎక్కువ ఎక్కువ కనబడాలి అంటే ఆయన టీవీల్లో ఎక్కువ కనబడరు, ఎక్కువ ప్రజలు కూడా కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎగబడిపోతుంటారు జనాలు, తొక్కిసలాట జరుగుతున్న భయంగా ఉంటుందండి, అదొకటి కారణం. అది వేరు సమస్య. అది రాజకీయ మీటింగులు పోయినప్పుడు దానికి కావాల్సిన భద్రత అయితే కల్పిస్తారు. ఆయన పరిపాలన వరకు వచ్చేసరికి మంత్రే కదా, బయట ప్రపంచానికి మాత్రం ఆయన ఒక పార్టీకి లీడరు, ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు. అది వేరు సమస్య. అది బయటకు వెళ్ళినప్పుడు ప్రజానికంతో ఉండే సంబంధాలకు సంబంధించిన సమస్య. పరిపాలనలో అయితే ఆయన ఒక మంత్రి శాఖలోనే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా లోకేష్ గారి గురించి విన్నారా సార్? లోకేష్ గారు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి మీకు తెలిసిందండి ఆ విషయం. లోకేష్ యాక్చువల్గా ఆయన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, కానీ ఒక చీఫ్ మినిస్టర్ లాగా, అప్కమింగ్ చీఫ్ మినిస్టర్ లాగానే ఆయన కొంచెం అంటే అది ముఖ్యమంత్రి గారు ఆ చనువు ఇచ్చారు. ఎందుకంటే ఆయనకు వయోభారం వచ్చింది కాబట్టి కొంత ఎంకరేజ్ చేస్తున్నాడు, కుమారుని ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది వాస్తవము, కాదండి సత్యము. అందువల్ల ఇతర శాఖల్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వటము, మాట్లాడటము ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకు చేతికి దీనికి తేడా అది పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న పనితీరు ఎలా ఉంది అంటే పోలవరం గురించి, అమరావతి గురించి ఎక్కువగా పారిశ్రామికవేత్తలని ఇవాళ లండన్లో ఉన్నారండి, లండన్ వెళ్ళారు. ఎందుకంటే అంటే పారిశ్రామికవేత్తల్ని వచ్చి పెట్టుబడి పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్ళారండి. ఆయనకు అదొక మోజు ఉంది. పారిశ్రామిక రంగం ఉత్పత్తి అవుతే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఒకటి. అవునండి. కానీ రాష్ట్రం అభివృద్ధి అనేది అన్ని రకాలుగా చెందాల. సాగునీటి అయితేనేమి, తాగునీరు అయితేనేమి, రైతుల కష్టాలు అయితేనేమి, పేదవారి కష్టాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చూడాల్సిందే. ఒక్క ఇండస్ట్రియలైజేషన్ అని అంటే ఇండస్ట్రియలైజేషన్ వల్లనే అభివృద్ధి జరగదు. ఇండస్ట్రియలైజేషన్ వల్ల కొంత ఏరియాలో ఏదో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి, కానీ జనానికి ఉపయోగం ఉండదు కదా. సామాన్య ప్రజలకు ఉపయోగం అనేది ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది, ఒక పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూనే జరగదు అంట. ఇంకా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు చాలా మంది అరెస్ట్ అవుతుందండి. నాయకులతో పర్లేదు, ఎంపీలు మిథున్ రెడ్డి గారు, మాజీ ఎంపీలు నందిగం సురేష్ గారు కానీ, జోగి రమేష్, ఇలాగ చాలామంది నాయకులు అరెస్ట్ అవుతున్నారు. అంటే కక్షపూర్తి చర్యలు అంటారా, లేదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటారంటారా? కొన్ని అయితే కేసుల్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉండారు కదా, దాన్ని కచ్చిపోతనం అనేటంటారు. కచ్చిపోతనం అని ఒక ఎవరిని పోయి పోలీసులు అరెస్ట్ చేయలేరు కదా అంట. ఏదో ఒక కారణం ఉంటేనే, ఇప్పుడు జోగి రమేష్ అన్నారు, ఒక నిందితుడు, ప్రధాన నిందితుడు, అతని సహాయ సహకారాలతోనే మేము ఇది సాగించినాము అన్నారు. అటువంటి ఆరోపణ ఉన్నప్పుడు చేస్తుంటారు అంట. అది కచ్చిపోతే అవుతుంది. అది నిందితుడే కానీ రాజకీయాలు అడ్డం రావు కదా. అవునండి. అంటే మిమ్మల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావాలంటే ఎక్కువ మంది ప్రజలు ఏమంటారంటే వచ్చి ప్రజల్లో కలవాలి, ప్రజలను తెలుసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఆయన అంటే ఏదన్నా సమస్య ఉన్నప్పుడు వచ్చేయాలి అంటుంటారు. ఆయన చూస్తేమో బెంగళూరు కానీ లేదంటే తాడేపల్లిలో కానీ ఉంటారు, ప్రజలతో తక్కువ కలుస్తున్నారు అని అంటున్నారు. అది మీరు గమనించారా సార్? ఆయన అంటే ఆయన కలవాలా, జనంతో కలవాలా. ఇంతకుముందు అయితే పాదయాత్ర పెట్టుకుని ఏదో కలిశారు. ఇప్పుడు ఒక మారు ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయినాక బాధ్యతలు అనేటివి వచ్చినాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి పోవాల్సిందే, చూడాల్సిందే, పరామర్శించాల్సిందే. ఇవి ఒక నాయకుడిగా చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిందే తప్పకుండా. చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది అంట. ఇప్పుడు చేస్తే తప్పు లేదు, కానీ చేయకపోతే తప్పు ప్రతిపక్షంలో ఉండి, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ రాజకీయ నాయకుడు విద్యుత్ ధర్మం ఏదైనా సమస్య వచ్చినప్పుడు
దాన్ని పరిష్కరించే బాధ్యతలు తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న ఎవరైనా చనిపోయినా ఏమన్నా సరే అండి ఇదివరకు మామూలు అధికారులు ఎవరు వెళ్ళి కలుసుకునేవారండి. ఇప్పుడు అలా కాకుండా ఆ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు అందరూ వెళ్ళిపోతున్నారు సార్. అందరూ వెళ్ళిపోయి పలకరించేయడం, పరామర్శించడం. అంటే ఇదివరకు నేను ఎప్పుడు చూడలేదు అలాగా. ఎందుకు లేదు? ఆ, ఎప్పటి నుంచో ఉంది కదా. ఆ? అంటే ఎంతమంది ఎవరు వ్యక్తి ఒక చనిపోయినప్పుడు పార్టీ కార్యకర్త అయితేనో నాయకుడు అది అయితే కదండి యాక్సిడెంట్ ఇప్పుడు తొక్కిసలాట జరిగిందండి. అవును, తొక్కిసలాట జరిగినాక మంత్రులు ఎవరో ఒకరు వెళ్ళి పరామర్శించాల్సిందే కదా. స్థానిక శాసనసభ్యులు, మంత్రులు పోవటంలో తప్పని ఎట్టుంటారు? తప్పనేది అది మామూలుగా గతంలో కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఎప్పుడైనా అది ఏదైనా ఒక చోట జన సమర్థం వచ్చి జరిగినప్పుడు ఆ సంఘటన దగ్గరికి పోవాలి కదా అంట. పోవాలా, విచారించాలా, పరామర్శించాలా, బాధితులకు సహాయ సహకారాలు అందించాలా. అది తప్పేం కాదు అంటే అది గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అంట.